హాయ్ అండి. అందరికీ నమస్తే. శుభ ఇంటి వంటకాలకి స్వాగతం అండి. ఈరోజు నేను ఉద్దిపప్పుతో ఏమంటారు సున్నుండలు చేస్తున్నానండి. నేను 10, 15 రోజులయిందండి ఈడో చేయక. పాత ఈడో పెట్టినాము. మా మేనకోడలు పెళ్ళికెళ్ళానండి. 3 డేస్ అయిందొచ్చి. ఓకే అండి. ఇంకెందుకు ఆలస్యము చూసేద్దాం పదండి. ఇగోండి ఉద్దిపప్పు ఈ కప్పు తీసుకున్నానండి. ఏంచుకుందాము. అలాగే కొన్ని రైస్ తీసుకున్నానండి. 2 స్పూన్లు తీసుకున్నాయి. ఈ కప్పు ఉద్దిపప్పుకి 2 స్పూన్లు రైస్ తీసుకున్నాయి. ఇవి కొంచెం వేగినిచ్చి వేసి ఏం చేసుకున్నాం. కొంచెం ఇట్లా జిగురు లేకోకుండా పంటికి బాగుంటుందండి. సరే అండి, వేయించుకుందాము. చూడండి వేగినాయి. ఇప్పుడు రైస్ వేస్తున్నాను అండి. 2 స్పూన్లు తీసుకున్నాను. చూసినట్లయితే చాలండి. గోళం కాలుతుంది కదా, ఆఫ్ చేసినానండి. మంట ఆఫ్ చేసినాను. ఇది పొట్టుపప్పు కాదు కదండి, తెల్లపప్పు. మీకు ఈ వీడియోలో చాలా బ్లాక్గా కనిపిస్తున్నట్టున్నాయి. ఓకే అండి, బాగా వేగినాయి. కానీ ఇవి చల్లగాలండి, కొంచెం టైం పడుతుంది చల్లగాకి. అలాగే అండి బెల్లము దంచి పెట్టుకున్నానండి. బెల్లము మా బెల్లము ఇది అచ్చు బెల్లం అండి. ఇది కొంచెం స్వీట్ తక్కువ ఉంది. ఉంట బెల్లం అయితే బాగుంటుందండి, జిగురు వస్తుంది, అది వంటకు బాగా వస్తుంది. నేను కొంచెం ఎక్కువే తీసుకుంటానండి. కప్తో ఉద్దిపప్పు తీసుకున్నాను కదా, ఒకటి పావు కప్పు తీసుకుంటున్నానండి. ఒక కప్పును పావు కప్పు తీసుకుంటున్నా. నల్లగొట్టిండే బెల్లం కదండి ఇది. ఆ మాత్రం స్వీట్ లేకుంటే బాగుండదండి. కొంచెం కొబ్బరి వేసుకుంటానండి నేను. అలాగే కొబ్బరి వచ్చి ఇది వేసుకుంటానండి. ఇది ఆల్రెడీ పొడి చేయించి పెట్టుకున్నానండి నేను. మిషన్లో వేయించుకొని పెట్టుకుంటాను. మామూలుగా మనం టెంకాయలు ఇంట్లో కొట్టుకుంటాం కదండి, అదేనండి ఇది. ఇదేం కొనుకొచ్చిందే కొబ్బరి కాదు. అందుకనే కొంచెం బ్రౌన్గా ఉంది. ఇది వేస్తే ఏమవుతుందంటే బాగుంటుందండి, టేస్ట్ బాగుంటుంది తినేకి. నెయ్యి అండి, నెయ్యి తీసుకున్నా. సరే అండి, ఇవన్నీ గ్రైండ్ చేసుకొని ఇదిగోండి
యాలకులు వేసుకుంటున్నా దీంట్లోకి. నేను తుప్పులు వేయలేదండి, బెల్లము గ్రైండ్ చేసుకొచ్చుకున్నానండి అంతాను. ఇది కానీ ఒకసారి వేసుకొచ్చుకున్నాను. ఇప్పుడు సెకండ్ టైం వేస్తున్నాను. చిన్న జార్లో వేస్తున్నానండి, బాగా మెదుగుతుంది. పెద్ద జార్ అయితే మెదగదు, కొంచెం బరగ్గా ఉంటుందండి. మిక్సీకి వేస్తే ఎట్లా ఉంటుందండి, చాలా నున్నగా కాదు కదా, కొంచెం బరగ్గా ఉంటుంది కదా, అలాగే ఉంటుంది. ఇప్పుడు ఇది అట్లుంటేనే బాగుంటుందిలేండి. మిక్సీ పట్టుకొచ్చుకుంటానండి. ఇవ్వండి, ఆడించుకొచ్చుకున్నంతను అంతా దీనికి వేస్తున్నా. ఇంకా కాలుతున్నాయండి ఇవి, తొందరగా చల్లగా అవి ముద్దులు. ఇది ఇందాక బెల్లం అంతా గ్రైండ్ చేసుకొచ్చుకున్నా కదండి, నున్నగా కలిపేస్తున్నా. మంచిదండి, రోజు 1-2 తినండి, చేసుకొని బాగుంటుంది. చిన్నపిల్లలకి ఇంకా మంచిదండి. ఏమంటే మనకు ఓపిక ఉండాలా చేసుకుందేకి. బెల్లము బాగా ముద్ద బెల్లం అయితే జిగురు ఉంటుందండి. అది మనం ఇట్లా గ్రైండ్ చేస్తేనే మెత్తగా అవుతుంది కదా, మనకు నెయ్యి తక్కువ పడుతుందండి అప్పుడైతే. ఇది మరీ ఒకసారి అట్లా గ్రైండ్ చేసుకొచ్చుకుంటానండి. ఇదంతా కలవాలి కదా, బెల్లం కదా, చక్కెర అయితే కలుస్తుంది బెల్లం కాబట్టి. ఒకసారి అట్లా రౌండ్ వేసుకొచ్చుకున్నాం అనుకో, మెత్తగా అవుతుంది, బాగుంటుంది. అలాగే అండి, కొబ్బరి కూడా వేసేస్తున్నానండి. దీంట్లోకి కొంచెం వేస్తున్నా, దీంట్లోకి వేయలేదు కదా నేను. ఇట్లా కలిపేసి రౌండ్ వేసుకొచ్చుకున్నామని. ఓకే అండి. ఏమండి, ఇందాక వేస్తున్నాను కదా నేను మిక్సీకి, చిన్న జారకి బ్లేడ్ కట్ అయిపోయిందండి. అందుకే ఆ పొడి కూడా పడేసానండి, ఎక్కడన్నా ఈ ముక్కలు వచ్చింటాయేమో అనేసి. ఉన్నది ఇలాగా చేత్తో ఫ్రెష్ చేసుకుంటుందా. మిక్సీ జార రిపేర్కి వచ్చిందండి నాకు ఈరోజు. పెద్ద జారకే వేసిందండి. పెద్ద జార్ వచ్చి నిన్న టమోటా పండుమిరపకాయలు ఊరగాయ పెట్టుకున్నానండి. కొంచెం కారం ఉంటుందేమో, స్వీట్ కదా అనేసి చిన్న జారకి వేసుకున్నాను. చిన్న జార ఎత్తిపోయిందండి, బ్లేడ్ కట్ అయిపోయింది. అందుకే ఆ పొడి కానీ పక్కకేసి పడేశాను. ఇదండి సమస్య నాకు, అందుకనే ఇలాగా ఫ్రెష్ చేసుకుంటున్నా. నెయ్యి గారికి పెట్టుకొచ్చుకున్నాండి. ఇలాగంతా బాగా ఇట్లా ప్రెస్ చేసుకుంటే నెయ్యి బాగానే పడుతుందండి. చెప్పాను కదా, బెల్లం అట్లా జిగురు ఉండింటే అవసరం ఉండదు ఇంత నెయ్యి.
ఇదిగోండి ఇలాగ చేసినాను. అన్నీ ఇలాగే చేసుకుందాం మనం. కొంచెం అండి ఇట్లా ఒకవేళ మీకు నెయ్యి తక్కువ ఉంది అనుకున్నారనుకో, సన్‌ఫ్లవర్ ఆయిల్ వస్తుంది కదండీ! అదేం స్మెల్ ఉండదు. కాస్త కాంచి చల్లార్చి ఈ నెయ్యిలో కొంచెం కలిపేసుకొని వేసుకోండి. నేనైతే కలపడం లేదండి. నెయ్యితోనే వేసుకుంటున్నాను నేను. మనమే కాదు కదండీ! మనకి ఎవరికన్నా పక్కన ఎవరికన్నా చేయాలన్నా, ఎక్కడికన్నా తీసుకోవాలన్నా చేస్తాం కదా! ఒకవేళ అట్లా అప్పుడైతే అట్లా చేసుకోవచ్చండి. మనం తినేకే ఇంట్లో తినేకే కదండీ! అందుకే నేను అలా చేయడం లేదు. నెయ్యితోనే చేసుకుంటున్నాను. మీరు కూడా అలాగే చేసుకోండి. బెల్లానివి అయితే బాగుంటాయండి. మనకి ఆరోగ్యానికి మంచిది. అంతా మంచిగుంటది. మీరెవరైనా అట్లా జిగురు బెల్లం తీసుకొని చేసుకోండి బావుంటది. నాకీ అచ్చు బెల్లము దేవుని కాటికి తెస్తాడండి. చిన్న ఉంటలుంటాయని అది తెస్తాడు. అలాగే నేను తీసిపెట్టి చేస్తానండి. అవి ఇంకా ఏం చేసుకుంటామండి రోజు. అన్నీ చేసినిచ్చి చూపెడతానండి. చాలా నున్నగా ఉండకూడదండి. ఇవి ఉద్దిపప్పు కొంచెం బరగ్గానే ఏసుకోవాలి. బావుంటది. నేనిట్లా చేతికొచ్చినంత చేస్తానులెండి. ఓకే అండి. అన్నీ అయిపోయినిచ్చి అయిపోయిందండి. ఒక 2, 3 ఉంటలుండాయి. దీంట్లో నేను ఉంట చేసేకి గూడక మనకి మంచి బలం ఉండాలండి. మిక్సీ జార్ బ్లేడు ఇరగ్గొట్టినాయి గదండీ! ఈ ఉద్దిపప్పు. అలాగే మనకు గూడక అంత బలం ఇస్తదండి. బ్లేడే ఇరగ్గొట్టినాయంటే ఎముకలు ఎంత బలం ఇస్తాయో చూడండి. చేసుకోండి, తినండి. మా వంటలు చూడండి. మేమెప్పుడు చేసి పెడుతుంటాము. వీడియో పెడుతుంటాము. ఇప్పుడు లేట్ అయిందండి. నేను మ్యారేజ్‌కి పోయి. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలు వస్తాయి. కాకపోతే దీనికి బాగా నెయ్యి పడతదండి. మంచిదే కదండీ నెయ్యి తింటే కూడక. ఓకే అండి. అయిపాయా. ఇవ్వండి అయిపోయినాయి. ఇక మినప సున్నుండలండి. మినప సున్నుండలు, బెల్లము, కొబ్బర, 2 స్పూన్లు రైసు, ఒక కప్పు మినప సున్నుండలు, ఈ మినప గుండ్లు. దీంట్లో కొంచెం వేస్ట్ అయిపోయిందండి. ఉన్నది ఇది. ఓకే అండి. చేసేద్దామండి. మీకు ఫస్ట్ నెక్స్ట్ బాగున్నాయండి. పనులు బాగుండే వాళ్ళకైతే బాగుంటాయండి. వాళ్ళు కూడా పనులు లేనోళ్ళు కూడా జారమింగొచ్చండి.
మంచిగా టేస్ట్గా ఉన్నాయండి. బెల్లం కదా, బాగా సరిపోయింది బెల్లం గుడక. కొంచెము స్వీట్ పడితేనే బాగుంటుందండి దీనిలోకి. అసలు కొబ్బరి వేసినాము, రైస్ కొన్ని వేసినాం కదా, జిగురు లేకోకుండా ఉందండి నములుతూ ఉంటే. ఓకే అండి. శుభ ఇంటి వంటకాల ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకే, బాయ్.